హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామక పత్రాల పంపిణీ ఈరోజు జరగాల్సి ఉంది. కాకపోతే విజయవాడలో వర్షాలు 2 రోజులు భారీగా కురుస్తాయి అనే వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో మరి ఏపీ మెగా డిఎస్సి నియామక పత్రాల జారీని వాయిదా వేసినట్టు అధికారులు నిన్న తెలియజేశారు. దాంతో మరి ఏదైతే ప్రభుత్వం మెగా డిఎస్సి విజయోత్సవ సభ నిర్వహించాలి అని అనుకుందో అది వాయిదా పడడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఈ రోజుటి దినపత్రికల్లో గమనించవచ్చు. మెగా డిఎస్సి సభ వాయిదా. డిఎస్సి నియామక పత్రాల కోసం అమరావతి వెళ్లేందుకు గురువారం కర్నూలు జిల్లా చేరుకున్న అభ్యర్థులు అంటూ కూడా మనం చిత్రంలో మొత్తం చూస్తూ ఉన్నాం. అన్ని బస్సులన్నీ కూడా ఆగాయి. ఆ బస్సుల్లో మరి ప్రజలు బస్సులు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఈ చిత్రంలో మనకు కనిపిస్తుంది. మరి చాలా మంది రాయలసీమకు చెందినటువంటి వారైతే బస్సుల్లో విజయవాడకు కూడా కొద్దిమంది బయలుదేరడం జరిగింది. కాకపోతే మెగా డిఎస్సి సభను వాయిదా వేశారు అని తెలియడంతో మరి చాలా మంది అలాగే వెనుతిరగడం కూడా జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం. ఇక్కడ మనం చిత్రంలో కూడా అమరావతి వెళ్లేందుకు తిరుపతి చేరుకున్న మహిళ రోడ్డు పక్కనే చిన్నారికి పాలు తాగిస్తున్న దృశ్యం అంటూ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసేందుకు శుక్రవారం అమరావతిలో తలపెట్టిన సభ వాయిదా పడింది. ఈ మేరకు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని సభను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సభను మళ్ళీ ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై తేదీలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ప్రకటన వెలువడేసరికే రాయలసీమ జిల్లాల నుంచి చాలా మంది అభ్యర్థులు బయలుదేరారు. వాయిదా సమాచారం తెలియగానే వారంతా కూడా మధ్యలోనే వెనుతిరగడం జరిగింది. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియ వాయిదా. మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసేందుకు అమరావతి సచివాలయ సమీపంలో శుక్రవారం జరగాల్సిన ప్రక్రియ వాయిదా పడింది. కార్యక్రమ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. దీంతో ఈ కార్యక్రమ నిర్వహణకు 3 రోజులుగా జిల్లాలో జరుగుతున్న భారీ ఏర్పాట్లు నిలిచిపోయాయి. డిఎస్సిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 661 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు 188 మంది ఎంపికయ్యారు. జిల్లా నుంచి 849 మంది అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు. ఈ నెల 849 మంది అభ్యర్థులకు తోడుగా ఒక్కొక్కరు చొప్పున మొత్తం 1700 మందికి పైగా అభ్యర్థులు వారి బంధువులను ఈ కార్యక్రమానికి తరలించేందుకు 43 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం సమాచారం రావడంతో ఏర్పాట్లను నిలిపివేసినట్లు డిఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. అందరు అభ్యర్థులకు ఫోన్లు, మెసేజ్లు. డిఎస్సి నియామక పత్రాల జారీకి హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు ఒంగోలు చేరుకోవాలని బుధవారమే మెసేజ్లు, ఫోన్లు చేసి సిద్ధం చేశారు. ఏమేం సర్టిఫికెట్లు తేవాలో కూడా తెలియజేశారు. ఈ మేరకు అభ్యర్థులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులకు మెసేజ్లు కూడా పెట్టారు. వాయిదా విషయం తెలియగానే బస్సుల ఇన్ఛార్జీలు మళ్లీ అభ్యర్థులకు ఫోన్లు చేసి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి వాయిదా విషయం తెలిపారు. గురువారం ఎవరు కూడా ఒంగోలు రావద్దని కూడా తెలియజేశారు. దీంతో మరి మెగా డిఎస్సి నియామక ప్రక్రియ అనేది వాయిదా పడడం జరిగింది. మరి ఎవరైతే అభ్యర్థులు మెగా డిఎస్సికి సంబంధించిన నియామక పత్రాలను ఈ రోజు అనగా సెప్టెంబర్ 19వ తేదీన విజయవాడలో మరి సీఎం గారి చేతుల మీదుగా తీసుకుందాం అని ఆశపడ్డారో అటువంటి వారికి మరి నిరాశ ఎదురైంది. అయినా కూడా వారేమీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం త్వరలోనే కొత్త తేదీలను
ప్రకటిస్తుందని, ఆ తేదీలలో మరి మెగా డిఎస్సికి సంబంధించిన నియామక పత్రాలను అందజేయాల్సిన తేదీలను తెలియజేస్తామంటూ అధికారులు తెలియజేశారు. ఇక మరోపక్క గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంకి సంబంధించి మరి కోర్టులో వేడి వాదనలు జరిగాయంటూ కూడా మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోందన్న హైకోర్టు, రోజంతా వాదనలు, తదుపరి విచారణ నేటికి వాయిదా. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష సమాధాన పత్రాల మాన్యువల్ మూల్యాంకనం మంగళగిరి హైలాండ్ రిసార్ట్ లో జరిగినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏపీపీఎస్సీ పూర్తి వివరాలను తమ ఎదుట ఉంచకుండా దాపరికం పాటిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీపీఎస్సీలో పారదర్శకత లోపించిందని ఆక్షేపించింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి పరీక్షను అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేసింది. అయితే ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారు కూడా అప్పీల్ దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ధర్మాసనం గురువారం విచారణ మొదలుపెట్టింది. వాదనలు వేడిగా దాదాపు రోజంతా కొనసాగాయి. హాయ్లాండ్ లో జరిగింది సన్నాహకాలు మాత్రమేనని ఏపీపీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేస్తున్న విచారణ పూర్తయ్యేదాకా వేచి చూడడం ఉత్తమమని వివరించారు. ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారి తరపున సీనియర్ న్యాయవాదులు చింతల విష్ణుమోహన్ రెడ్డి, ఓబిరెడ్డి మనోహర్ రెడ్డి, పామిడి గంటం శ్రీ రఘురాం, న్యాయవాదులు శ్రీకాంత్, జీవి రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వును రద్దు చేయాలని కోరారు. అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది శివ వాదనలు వినిపించారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. హాయ్లాండ్ లో 65 రోజులు ఏం చేశారు అంటూ కోర్టు ప్రశ్నించడాన్ని, త్వరలో గ్రూప్ 1 ఫలితాలు ఇస్తామని పిఎస్ఆర్ ఎందుకు చెప్పారు, సింగిల్ జడ్జి తీర్పుపై వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఏపీపీఎస్సీకి హైకోర్టు ప్రశ్నల వర్షం, అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఘాటు వ్యాఖ్య, నేడు కొనసాగనున్న వాదనలు. మరి మొత్తం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇందులో సిట్ దర్యాప్తు చేస్తోంది అంటూ ఏపీపీఎస్సీ తరపున ఏజీ, మూల్యాంకనం ఒక్కసారే నిర్వహించారు అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఆ ఫలితాలను తొక్కి పెట్టారంటే సమాచారాన్ని కూడా చూస్తున్నాం. పోస్టులకు ఎంపిక కాని అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది శివ వాదనలు వినిపించారు. హాయ్లాండ్ లో మొదటిసారి మూల్యాంకనం జరిగిన మాట వాస్తవం, ఫలితాలను తొక్కిపెట్టారు. మూల్యాంకనంలో అవకతవకల వల్ల ఎవరు లబ్ధి పొందారనే విషయాన్ని తేల్చే బదులు పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ఉత్తమమని హైకోర్టు సింగిల్ జడ్జి అభిప్రాయపడుతూ తీర్పిచ్చారు అని అన్నారు. మిగిలిన అభ్యర్థుల తరపు వాదనల కోసం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఏపీపీఎస్సీ సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.